మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన బడ్జెట్. మూడోసారి బడ్జెట్లో కూడా రైతు భరోసాను విజయవంతంగా ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కగుంట భూమి ఉన్నా కూడా బీఆర్ఎస్ హాయంలో రైతు బీమా ఇచ్చాము. ఇప్పుడు కాంగ్రెస్ ఏవేవో కోర్రిళ్లు పెట్టి రైతు బీమా కూడా ఎగొట్టే ప్రయత్నం చేస్తోంది. 2.5 సంవత్సరాలలో 3.5 కోట్ల అప్పులు చేశారు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? బీసీలకు 3 సంవత్సరాలలో కలిపి 60,000 కోట్లు నిన్నటి బడ్జెట్లో పెట్టాలి. కాని పెట్టింది 12,000 కోట్లు. మీ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇది మేలే విధంగా ఉందిరా నాయనా అని సంతృప్తిపడేటువంటి విధంగా ఎక్కడా లేదు. ఏ ఒక్కరూ సంతోషపడట్లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసలేదు, 2020 మహాలక్ష్మిది ఊసలేదు, 4,000 పెన్షన్ ఊసలేదు, 6,000 పెన్షన్ వికలాంగులది ఊసలేదు, 12,000 రూపాయల చేయూత రైతు కూలీలకు ఊసలేదు, కౌలు రైతులకు ఇచ్చేటువంటి దాని మీద ఊసలేదు, బీసీలకు సాలిన 20,000 కోట్ల రూపాయలు అన్నారు, 12,000 పైచీలకి ఎంతలో పెట్టారు ఈ సంవత్సరంలో. 3 ఏళ్ళు కలిపితే 60,000 కోట్లు ఖర్చు కావాలి. గత 2 బడ్జెట్లలో చూపించినటువంటిదే సంపూర్ణంగా రీచ్ కాలేదు. 42% రిజర్వేషన్స్ అన్నప్పుడు 42% బడ్జెట్ కేటాయింపులు చేసి ఉండాలి కదా. మరి మీరు రిజర్వేషన్ అమలు చేయడం కోసం, దాని చట్టబద్ధత అది అమలు కావడం కోసం అందులో ఉండేటువంటి సాంకేతిక అంశాలు, చట్టపరమైన అంశాలు, కేంద్రంతో ముడిపడిన అంశాలు ఇవన్నీ మీరు సాకులుగా చెప్తానే ఉన్నారు. బాగుంది. 42% బడ్జెట్ కేటాయింపు చేసి అమలు చేయడానికి మీకేం ఆటంకం ఉంది? మరి మీ చిత్తశుద్ధి నిజమైంది అయితే ఆ మోతాదు బడ్జెట్ కేటాయింపులు చేసి అమలు చేయొచ్చు కదా. దానికి ఏం ఆటంకం లేదు కదా, దానికి కేంద్రం అభ్యంతరం లేదు కదా, దానికి ఏ చట్టం అడ్డం రాదు కదా. కాబట్టి హోల్సేల్ గా భారతదేశ చరిత్రలో చాలా భారీ ఎత్తున ఈ రకమైన బడ్జెట్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి కూడుకున్నటువంటిది కాంగ్రెస్ సర్కారే తెలంగాణ రాష్ట్రంలో. ఆ ఖ్యాతి వాడికే దక్కుతుంది. ఎవరిని కూడా సంతృప్తి ఉంచలే. పదవి విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఇలా మేకల్లా చచ్చిపోవాల్సిన దుస్థితి. 5 DAల ఊసలేదు, పిఆర్సీ ఊసలేదు, నిరుద్యోగుల ఊసలేదు, ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట లేదు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీద 11 సార్లు నిరవధికంగా నిరాటంకంగా భూమి ఉన్న ప్రతి రైతుకి ఇచ్చి, రైతు బీమాను అమలు చేసి, ఉచితంగా కరెంట్ ఇచ్చి, 24 గంటల కరెంట్ అందుబాటులో పెట్టి, పంటలు కొనుగోలు చేసి అద్భుతంగా వ్యవసాయ రంగాన్ని నడుపుతున్నాం. అన్ని రంగాల్లో దేశాలు నంబర్ 1లో నిలబెట్టాం. ఇలా కరెంటుకు దిక్కుండదు, నీళ్ళకి దిక్కుండదు, రైతు బంధు ఎగ్గొడతారు, బీమాకు తూర్పు పొడిచి ఇంకో కొత్త పద్ధతిలో రైతుల సంఖ్యను తగ్గించే పని చేస్తారు. ఓవరాల్ గా ప్రజల్ని వంచడం తప్ప ఈ బడ్జెట్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. మీ పాలనకు సంబంధించినటువంటి 5 ఏళ్ల కాల గడువులో 3వసారి బడ్జెట్ ద్వారా సింహభాగం కాలం పూర్తయినట్లే. మిగిలినటువంటిది ఒక బడ్జెట్, 5వ బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ కాబట్టి దాని మీద కూడా ఆశలు పెట్టుకున్నది ఉండదు. ఇప్పటిదాకా 3 బడ్జెట్ల దాకా చేయనటువంటి మీ అచేతనం భవిష్యత్తులో చేస్తారనేటువంటి భ్రమలు కూడా గొప్పగా ప్రజలకు ఏం లేవు. ఉన్నా ఇంకెవరన్నా అరాకొర భ్రమలు ఎవరికన్నా మిగిలి ఉంటే కూడా వాళ్ళు కూడా భ్రమలు వదులుకుంటారు. రాబోయే రోజులలో వీటన్నింటినీ కూడా పరిష్కార మార్గాలు ప్రజలకు చూపిస్తారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.